Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh, MSc Zoology. Today our topic is methods in DNA sequencing. మనం లాస్ట్ వీడియోలో అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అసలు జీనోమ్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఆ తర్వాత దానికి ఉన్న గోల్స్ ఏంటి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క గోల్స్ ఏంటి అని చెప్పుకుంటూ ఆ గోల్స్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఆ పాయింట్ ఏంటంటే మొత్తం హ్యూమన్ జీనోమ్లో ఉన్న 3 బిలియన్ బేస్ పేర్స్ని సీక్వెన్సింగ్ చేయాలి అనేది ఒక గోల్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఉన్న గోల్. అయితే సీక్వెన్సింగ్ అనేది అంత సింపుల్ విషయం కాదు, అంత ఈజీ విషయం కాదు అది. సో దానికంటూ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కోసం ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, క్రోమోజోమ్ అనేది డిఎన్ఏతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. డిఎన్ఏలో ఈ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, ఏటీటీ, సిసిఏ, జిసిఏ, ఇలా నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. అలాంటి బేస్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? బేస్ పేర్సే 3 బిలియన్ ఉన్నాయి. హ్యూమన్ జీనోమ్ అంటే ఇంకొకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. హ్యూమన్ జీనోమ్ అంటే హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. హ్యాప్లాయిడ్ సెట్ అంటే తెలుసు, ఓన్లీ 23 క్రోమోజోమ్స్ అని. ఈ 23 క్రోమోజోమ్స్ అంటే 22 ఆటోజోమ్స్, ఒక ఎక్స్ క్రోమోజోమ్. ఈ 23 క్రోమోజోమ్స్ ప్లస్ ఒక వై క్రోమోజోమ్, అది కూడా హ్యాప్లాయిడే కదా, అది కూడా యాడ్ చేసుకుని మొత్తం 24 క్రోమోజోమ్స్ మీద ఉన్న ఈ 3 బిలియన్ బేస్ పేర్స్ని, వాటి యొక్క ఆర్డర్ని మనం తెలుసుకోవడాన్ని, ఆ ఆర్డర్ని చదవడాన్ని, ఆ ఆర్డర్ని మనం కరెక్ట్గా అరేంజ్ చేయడాన్ని సీక్వెన్సింగ్ అంటాం, డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంటాం. ఓకే, సో 3 బిలియన్ బేస్ పేర్స్ అంటే ఎన్ని బేసెస్? 6 బిలియన్ బేసెస్ ఉన్నాయి. కానీ 6 బిలియన్ బేసెస్ మనం చదవక్కర్లేదు, ఎందుకంటే మనకు ఒక సైడ్ తెలిస్తే ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ ఏంటన్నది తెలిసిపోతుంది కదా. సో ఇవే 3 బిలియన్ బేస్ పేర్స్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క ఆర్డర్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అది పెద్ద టాస్క్ అనమాట టెక్నాలజీ పరంగా. కానీ ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో అతిపెద్ద టాస్క్ ఏంటి, కష్టమైన టాస్క్ ఏంటి అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్. సో సైంటిస్టుల దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేయడానికి. ఆ 2 మెథడ్స్ ఏంటో చూద్దాం. ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్, సీక్వెన్స్ యానోటేషన్. ఈఎస్టీ అంటే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ రెండింటిలోనూ ఉండే సాధారణ ప్రొసీజర్ ఏంటి, దాని యొక్క స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసే ఉంటుంది, డిఎన్ఏలో జంక్ డిఎన్ఏ ఉంటుంది, అలానే ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ డిఎన్ఏ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. డిఎన్ఏ బేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా రాద్దాం, ఏటీటీ, సిసిఏటిఏసి, టిసిసి, జిఏటిటి, సిఏటి, లైక్ దిస్. ఇలా మనకు ఒక పెద్ద డిఎన్ఏ సీక్వెన్స్ ఉంది అనుకుందాం. ఓకే, ఇందులో కేవలం సిసిఏటిఏసి ఇది మాత్రమే జీను. అంటే దీని ముందు ఉన్నది కానీ దీని తర్వాత ఉన్నది కానీ ఎలాంటి ట్రాన్స్క్రిప్షన్ రోల్ దానికి లేదనమాట. దీనికి ట్రాన్స్క్రిప్షన్ రోల్ ఉంది. ట్రాన్స్క్రిప్షన్ రోల్ అంటే ఇది ప్రోటీన్గా కానీ, హ్యూమన్ హెయిర్ కలర్గా కానీ, ఐబాల్ కలర్గా కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేసేదానికి అవసరమైన జీన్ ఇది. దీని ముందున్న దానికి అర్థం లేదు, దీని తర్వాత ఉన్న దానికి అర్థం లేదు. మళ్ళీ టీటీఏసిఏటి, దీనికి ఒక అర్థం ఉంది. ఇలా ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ ఎక్స్ప్రెస్ అవుతున్న జీన్ని మాత్రమే మనం సీక్వెన్స్ చేసినట్లయితే కనుక దాన్ని ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. అంటే ఏదైతే బయటకు ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ జీన్ని మాత్రమే. అంటే మనం ఒకవేళ డిఎన్ఏ మొత్తాన్ని ఒక పుస్తకం అని అనుకున్నట్లయితే కనుక, పుస్తకంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జువాలజీ టెక్స్ట్ బుక్లో కూడా ఈ షార్ట్ గన్ సీక్వెన్సింగ్ అని, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని, అలక్ జెఫ్రీ అని, ఇలా కొన్ని వర్డ్స్ బోల్డ్ లెటర్లో, గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో హైలైట్ చేసి ఉంటాయి. ఓన్లీ మనం ఎగ్జామ్కి ఒక రోజు ముందు లేదంటే ఎగ్జామ్ ముందు చదవాలనుకుంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదువుతూ ఉంటాం, ఏదైతే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తాయో అవి. అది ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్. ఏదైతే చాలా హైలైట్ ఉన్నాయో, ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం సీక్వెన్స్ చేసినట్లయితే కనుక దాన్ని ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. డిఎన్ఏ మొత్తాన్ని కాకుండా సెలెక్టెడ్గా దీనికి ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది మనకు కావాలి, దీనికి అసలు ఫంక్షన్ లేదు, మనం దీని అవసరం లేదు అని ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్, అది ఈఎస్టీ. సీక్వెన్స్ యానోటేషన్ అంటే బ్లైండ్ అప్రోచ్ అనమాట. ఇంకా ఇంపార్టెంట్ లేదు, నాన్ ఇంపార్టెంట్ లేదు, కోడింగ్ లేదు, నాన్ కోడింగ్ లేదు. మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదవడం. ఫస్ట్ డే పేపర్ 1 నుంచి ఫస్ట్ పేజ్ నుంచి ప్రీఫేస్ ఉంటుంది కదా, ప్రీఫేస్ ముందు మాట నుంచి లాస్ట్ వరకు చదువుకుంటూ వెళ్ళిపోవడం అనమాట.
దాన్ని బ్లైండ్ అప్రోచ్, సీక్వెన్స్ యానోటేషన్ అంటాం. ఇక్కడ కోడింగ్, నాన్ కోడింగ్ రెండు కూడా. ఇక్కడైతే ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్, ఓన్లీ కోడింగ్ జీన్స్ని మాత్రమే చదువుతాం. ఓన్లీ కోడింగ్ జీన్స్కి సంబంధించిన నైట్రోజన్ బేసెస్ని అరేంజ్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా బోత్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ని అక్కడ సీక్వెన్స్ చేస్తాం. ఇది 2 మెథడ్స్. ఈ 2 మెథడ్స్లోనూ మనకు కావాల్సిన స్టెప్స్ అయితే కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఏంటి ప్రాసెస్, ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఈ ప్రాసెస్ని అనేది చూసినట్లయితే కనుక ఫస్ట్ సెల్ నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేస్తారు. అంటే సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియోప్లాజం ఉంటుంది, క్రోమాటిన్ ఉంటుంది. దాంట్లో నుంచి మనం కావాల్సిన డిఎన్ఏని మనం ఐసోలేట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఐసోలేట్ అయిన తర్వాత ఆ ఐసోలేటెడ్ డిఎన్ఏని మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్గా ముక్కలు చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ఐసోలేషన్. సెకండ్ స్టెప్ ఏంటి, దాన్ని ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేస్తాం, ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్గా. ఈ ర్యాండమ్ ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేయడానికి మనకు కొన్ని ఎంజైమ్స్ అయితే ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్, అలాంటి కొన్ని ఎంజైమ్స్ మనం అందులోకి రిలీజ్ చేస్తే అవి కట్ చేస్తాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ అనేవి చాలా పర్టికులర్గా ఒక సీక్వెన్స్ దగ్గరే కట్ చేస్తాయి కదా, అప్పుడు అది ర్యాండమ్ ఎలా అవుతుంది అని. కానీ నిజానికి ఇలాంటి ప్రాసెసెస్లో మనం ఎంజైమ్స్ కన్నా ఎక్కువగా సోనిగ్రాఫిక్ అంటే సౌండ్ వేవ్స్ని బేస్ చేసుకుని డిఎన్ఏని కట్ చేసేలాగా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా డిఎన్ఏని చిన్ని చిన్ని ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తారు. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు పెద్ద డిఎన్ఏ మొత్తాన్ని మనం ర్యాండమ్ చిన్న చిన్న ముక్కలుగా ర్యాండమ్గా డివైడ్ చేసేసి ముక్కలన్నీ మన దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు డిఎన్ఏ పీసెస్ ఏవైతే ఉన్నాయో, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అంటాం. పీసెస్ అని రాయొద్దు, మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కూడా ఫ్రాగ్మెంట్స్ అని రాయాలి. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మనం యాంప్లిఫికేషన్ చేయాలి. అంటే వాటిని మల్టిపుల్ కాపీస్గా చేయాలి. ఎందుకంటే ఒకటే సీక్వెన్స్ మీద కూర్చుంటే చాలా టైం అయిపోతుంది. మనం అదే కాపీని ఒక 10 కాపీలు తీసుకుని, అంటే జిరాక్స్ కాపీలు తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చేసి మీరు దీంట్లో వెనక నుంచి రండి, మీరు మధ్యలో నుంచి రండి, ఇలా మనం దాన్ని డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని డూప్లికేట్ చేయాలి, యాంప్లిఫికేషన్ చేయాలి. ఈ యాంప్లిఫికేషన్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఈ యాంప్లిఫికేషన్ చేసేదానికి మనం వెక్టార్స్ని యూస్ చేస్తాం. ఆ వెక్టార్స్ కోసం ఇంకాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాంప్లిఫికేషన్ అంటే ఏం చేయాలంటే మనం డూప్లికేట్ చేయాలి. ఒక జిరాక్స్ మిషన్ లాగా ఆ కాపీస్ అన్నింటినీ కూడా ఎక్కువగా చేసుకోవాలి. దీనికి మనం ఏం చేస్తామంటే వెక్టార్స్ యూస్ చేస్తాం. ఏంటి ఆ వెక్టార్ అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఇవి వెక్టార్స్. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అయితే మీకు బాటనీ నుంచి మీరు కొంచెం నేర్చుకుని ఉంటారు. PBR 320 లాంటి కొన్ని ప్లాస్మిడ్స్ ఉంటాయి. ఆ ప్లాస్మిడ్స్ మనం దేనికి యూస్ చేస్తామంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీల్లో వాటిల్లో చిన్న చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని డూప్లికేట్ చేయడానికి ఆ ప్లాస్మిడ్స్ మనం యూస్ చేస్తాం. ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ప్లాస్మిడ్కి క్రోమోజోమ్కి చాలా తేడా ఉంటుంది. ప్లాస్మిడ్ అనేది అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటే ఇది కంట్రోల్గా పెరుగుతుంది. ప్లాస్మిడ్ అనేది చిన్ని చిన్ని ఫ్రాగ్మెంట్స్ని మల్టిప్లై చేయడానికి ఉపయోగపడితే ఇది పెద్ద పెద్ద సీక్వెన్సెస్ని కూడా మనం మల్టిప్లై చేసుకోవడానికి ఈ బ్యాక్టీరియల్ అండ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మనం ఇక్కడ క్రోమోజోమ్స్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేది సర్కిల్ షేప్లోనే ఉంటుంది. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేది నార్మల్ క్రోమోజోమ్ లాగానే ఉంటుంది. వీటిని మనం ఏం చేస్తామంటే హోస్ట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అంటే హోస్ట్ అంటే తెలుసు కదా మీకు, బ్యాక్టీరియా అనేది ఒక హోస్ట్, ఈస్ట్ అనేది ఒక హోస్ట్. ఇందులో ఇలా ఇంజెక్ట్ చేస్తాం. బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఇవి మల్టిప్లై అవుతూ వెళ్తూ ఉంటాయి. ఇవి మల్టిప్లై అవుతూ వెళ్తూ ఉన్నట్లయితే కనుక వాటితో పాటు మనం ఇంజెక్ట్ చేసిన ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ కూడా డబుల్ అవుతాయి. ఇలా వీటి నుంచి మల్టిపుల్ కాపీస్ అనేవి మనకి డిఎన్ఏలో వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే సీక్వెన్సింగ్ చేస్తాం. సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు అంటే కనుక ఫ్రెడరిక్ శాంగర్ అనే ఒక సైంటిస్టు ఒక కొత్త మెథడ్ని క్రియేట్ చేశాడు. దాని ద్వారా ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సర్స్ ఉంటాయి. ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సర్స్ ఉంటాయి. అయితే ఇవి మనుషులు ఒక్కొక్కటి చదువుకుంటూ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తూ ఇది ఏ ఎడినైన్, ఇది థైమిన్, ఇది సైటోసిన్, లెటర్స్ కూడా ఉండవు నిజానికి. ఈ రెండు ఉన్నాయి. ఇవంటే ప్యూరనేజ్ రింగ్ ఉంది కాబట్టి ప్యూరైను, పైరనోజ్ రింగ్ ఉంది కాబట్టి ఇది పిరమిడేను, నైట్రోజన్ ప్లేస్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది గ్వానైను,
ఇలా కాకుండా ఇది చాలా కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సర్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ డిఎన్ఏ సీక్వెన్సర్స్ని ఇచ్చింది, ఆ మెథడ్ని కనుగొన్నది ఎవరు అంటే ఫ్రెడరిక్ శాంగర్. ఫ్రెడరిక్ శాంగర్ కనిపెట్టిన ఈ డిఎన్ఏ సీక్వెన్సర్స్ అనే ఈ మెథడ్లో అవి అన్నీ కూడా సీక్వెన్స్ చేసేస్తాయి. ఇది మనిషి వల్ల అయ్యేది కాదు. ఈ సీక్వెన్స్ అయిన అంతటిని కూడా రాసుకోవడానికి ఒక పుస్తకం పెట్టుకోవడం కూడా అవివేకం. కాబట్టి సూపర్ కంప్యూటర్స్ అనేవి తయారు చేసి దాంట్లో ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సీక్వెన్సర్స్ ఎప్పుడైతే వాటిని సీక్వెన్స్ చేస్తూ ఉంటాయో ఒక్కొక్కటి ఎడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ అవంతా కూడా డేటా అంతా కూడా మన కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. ఆ కంప్యూటర్ వాటిని స్టోర్ చేస్తుంది. ఇలా దానికి ఒక ట్యాగ్ ఇస్తుంది అనమాట. ఇది జీను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక జీన్, ఇది హెయిర్ కలర్ని కోడ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక జీన్, అది ఒక ఐబాల్ కలర్ని కోడ్ చేస్తుంది, ఈ పర్టికులర్ జీన్ అనేది పర్టికులర్ ప్రోటీన్ని కోడ్ చేస్తుంది, ఈ సీక్వెన్స్కి ఎలాంటి ఫంక్షన్ లేదు. ఇలా అది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సీక్వెన్స్ చేసి ఆ సీక్వెన్స్కి సంబంధించిన ఫంక్షన్ని యానోటేట్ చేస్తుంది. దీన్ని యానోటేషన్ అంటాం, సీక్వెన్స్ యానోటేషన్. సీక్వెన్స్ యానోటేషన్ అయిపోయిన తర్వాత దాన్ని యానలింగ్ చేస్తాం, అసైన్ చేస్తాం. యానోటేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పర్టికులర్ క్రోమోజోమ్కి అసైన్ చేస్తాం. ఇది క్రోమోజోమ్ నెంబర్ 1 మీద ఉంది, ఇది క్రోమోజోమ్ నెంబర్ 2, ఇది క్రోమోజోమ్ నెంబర్ 3 మీద ఫస్ట్ హాఫ్లో ఉంది. ఆఫ్టర్ ద సెంట్రోమియర్ ఉంది, సెంట్రోమియర్ నుంచి ఇంత దూరంలో ఉంది, ఈ జీన్కి మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఇలా దాని యొక్క పర్టికులర్ క్రోమోజోమ్ మీద ఆ పర్టికులర్ సీక్వెన్స్ని అసైన్ చేస్తాం. అది అసైనింగ్. ఇవి స్టెప్స్ అనమాట, ఇందులో ఉన్న ఈ డిఎన్ఏ సీక్వెన్స్ మెథడ్లో ఉన్న స్టెప్స్. అయితే ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క గోల్స్లో ఒక మెయిన్ గోల్, చాలా ఇంపార్టెంట్ అండ్ కష్టమైన గోల్ ఏంటి అంటే మొత్తం 3 బిలియన్ బేస్ పేర్స్ని యానోటేట్ చేయాలి, సీక్వెన్స్ చేయాలి. ఇది ఫస్ట్ గోల్. దాన్ని ఎలా మనం సీక్వెన్స్ చేయాలి అయితే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ ఏవైతే బయటకు ఎక్స్ప్రెస్ అవుతాయో వాటిని మాత్రమే సీక్వెన్స్ చేయడం, అది ఒక పద్ధతి. లేదు, మొత్తం బ్లైండ్ అప్రోచ్, మొత్తాన్ని సీక్వెన్స్ చేసేసి ఆ తర్వాత ఏవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి ఏవి ఎక్స్ప్రెస్ అవ్వడం లేదు అన్నది తర్వాత దాన్ని యానోటేట్ చేయడం అనేది రెండో పద్ధతి. ఏదైతే మొత్తం మీద వాటికి ఉండే సీక్వెన్స్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ సెల్లో నుంచి మనం డిఎన్ఏని ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ చేసిన దాన్ని రిలేటివ్గా స్మాలర్ పీసెస్గా డివైడ్ చేసేస్తాం, ర్యాండమ్గా డివైడ్ చేస్తాం. స్మాలర్ పీసెస్గా డివైడ్ చేస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది. సో డివైడ్ చేసేసి మనం దాన్ని యాంప్లిఫికేషన్ చేస్తాం. ఈ యాంప్లిఫికేషన్ ప్రాసెస్లో బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ అనేవి హోస్ట్గా పనిచేస్తాయి. ఇవి హోస్ట్లు. వాటిల్లో మనం ఎక్కించేది ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోము, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోము, ఇవి వెక్టార్స్గా పనిచేస్తాయి. ఈ క్రోమోజోమ్స్లో మనకి ఏదైతే డిఎన్ఏ ఉందో ఆ డిఎన్ఏని అందులో ఇన్కార్పొరేట్ చేసినట్టుగా చేసి మనం రిలీజ్ చేస్తాం. బ్యాక్టీరియాతో పాటు అవి కూడా పెరుగుతాయి, మల్టిపుల్ కాపీస్ వస్తాయి. ఆ కాపీస్ అన్నింటినీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ సీక్వెన్సర్స్ అని చెప్పి ఫ్రెడరిక్ శాంగర్ క్రియేట్ చేసిన ఒక మెథడ్ ద్వారా సీక్వెన్సింగ్ చేసేస్తాం. ఎందుకంటే అది హ్యూమన్ మేడ్ కాదు, మనం అంటే ఒక మనిషి చేసేంత ఈజీ పని కాదు. ఈ డిఎన్ఏ సీక్వెన్సర్స్ ఏవైతే చేశాయో ఆ సీక్వెన్స్ మొత్తాన్ని సూపర్ కంప్యూటర్స్ దగ్గరికి తీసుకెళ్ళి సూపర్ కంప్యూటర్స్ దానికి సీక్వెన్స్ని యానోటేట్ చేస్తాయి. ఈ సీక్వెన్స్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఏ నుంచి టీ దాకా మొత్తం 10 నైట్రోజన్ బేసెస్, ఇది ఒక జీను. ఇలా సీక్వెన్స్ యానోటేషన్ జరుగుతుంది. ఒకసారి సీక్వెన్స్ యానోటేషన్ జరిగిన తర్వాత దాని యొక్క పొజిషన్ ఏంటి క్రోమోజోమ్ మీద, దాని యొక్క లోకస్ ఏంటి అనేది మనం అసైనింగ్ చేస్తాం. అసైనింగ్ ద జీన్ టు ద క్రోమోజోమ్. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పటిదాకా ఏదైతే ఉందో ఇది ట్రెడిషనల్ మెథడ్గా చెప్తాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇంకొక కొత్త మెథడ్ అనేది వచ్చింది. ఆ కొత్త మెథడ్ ద్వారా చిన్ని ఫ్రాగ్మెంట్స్ అక్కర్లేదు, పెద్ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని కూడా చాలా ఈజీగా సీక్వెన్స్ చేసేసి, సీక్వెన్స్ అంటే దాని యొక్క ఆర్డర్ మొత్తం అంతా కూడా రీడ్ చేసి ఆ కోడింగ్ మొత్తాన్ని డీకోడ్ చేసి ఇది దీనికి సంబంధించింది, ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి డీకోడ్ చేసి దాని యొక్క అసైన్ కూడా చేసేంత డెవలప్డ్ టెక్నాలజీస్ అనేవి డెవలప్ అయ్యాయి ఇదే మెథడ్లో, ఇదే ప్రాసెస్లో, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో. అదే షార్ట్ గన్ సీక్వెన్సింగ్. ఈ షార్ట్ గన్ సీక్వెన్సింగ్ మెథడ్ ద్వారా పెద్ద ఫ్రాగ్మెంట్స్ని కూడా చాలా ఈజీగా సీక్వెన్స్ చేసి యానోటేట్ చేసి క్రోమోజోమ్కి అసైన్ చేయొచ్చు. ఇది మెథడ్స్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్సింగ్. గోల్స్ అయిపోయాయి. ఈ సైలెంట్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అడ్వాంటేజెస్ నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే.